ఓం శ్రీ సాయిరామ్. ఓం గణానాన్పా గణపతిం వామహే కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన సన్నన్నోతివిశ్వేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. సాయిరామ్. మనం జ్ఞానకర్మ సంయోగ యోగంలో అంటే 5వ అధ్యాయంలో మనం మొన్న 13వ శ్లోకం చెప్పుకున్నాము. 13 నుంచి 14వ శ్లోకంతో ఇది జ్ఞాన కర్మ సన్యాస యోగం. అంటే అది జ్ఞానకర్మ సంయోగ యోగం. అది నాలుగవది. ఇదేంటంటే కర్మ సన్యాస యోగం. అంటే అది జ్ఞానంతో కూడుకున్నది. జ్ఞానం ఉంటే కానీ మీరు ఎటువంటి కర్మ చెయ్యాలి అనేది మీకు తెలియదు. అక్కడ జ్ఞానం కావాలని చెప్తున్నాడు. ఇక్కడ కర్మ సన్యాసి యోగం అంటే ఎలాంటి కర్మలు చేస్తే మీరు భగవంతుని చేరుకోగలరు అనేసి ఈ అధ్యాయంలో ఆయన విశదీకరిస్తున్నారు. మీరు ఎలాంటి కర్మలు చేయాలి అంటే మీరు సన్యాసిగా అవ్వాలంటే అంటే సాంఖ్యయోగంలో మీరు చేరాలి. అంటే సాంఖ్యయోగం అంటే అది 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. సాంఖ్యయోగంలో ఎలా ఉండాలి అంటే రాగద్వేషాలు మానడము, ఆ తర్వాత మీరు మంచి మనసుతో ఉండడము, జ్ఞానాన్ని పెంచుకోవడము, అవన్నీ అందులో చెప్పాడు. అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి, నీ శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ దాని గురించి చెప్పాడు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే జ్ఞానమే. జ్ఞానం లబ్ధా పరాశాంతి ఆచరణ అనేది కట్టుది. అక్కడ జ్ఞానం తెలుసుకుంటే కానీ మీకు లాభం ఉండదు. అప్పుడు మీకు పరమశాంతి అంటే మంచి శాంతి ఏర్పడుతుంది. ఎవ్రీబడి నీడ్స్ పీస్ ఆఫ్ మైండ్. కానీ ఆ పీస్ఫుల్ అన్నది ఎలా వస్తుంది? హౌ యూ విల్ గెట్ ది పీస్ ఆఫ్ మైండ్? అది ఇక్కడ మీకు ప్రతి అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు అనవసరంగా ఈ సంసార సాగరంలో పడిపోయి కర్మల్ని, అజ్ఞానంతో కూడుకున్న కర్మలను మీరు చేస్తూ దానికి బాధ్యులుగా ఉంటూ ఆ బాధ్యతారహితంగా దాని తాలూకా ఫలితాలని అనుభవిస్తూ ఈ సంసార దుఃఖంలో పడుతూ ఈ జన్మ తరించడానికి ఈ జన్మ తాలూకా రొటేషన్లో పడిపోతుంటూ ఈ జన్మ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ తర్వాత మరొక జన్మ, ఇలాగా రొటేషన్లో పడుతూ మీ జీవితాన్ని అలాగ చేసుకుంటున్నారు. ఒక్కసారి మీరు జన్మ ఎత్తారు అంటే ఆ జన్మకు అనుసారంగాను ఏదైతే మీరు జన్మ తీసుకున్నారో, ఏదైతే మీరు బాడీ తీసుకున్నారో దానితో మీరు కర్మలు చేయవలసి వస్తుంది. అయితే ఆ కర్మలతో ఏంటంటే మీరు సంసార సాగరంలో పడిపోయి ఈ సంసారం అనేది ఇదే చాలా గొప్పది, ఇందులో నాకు సుఖం ఉంది అన్న భావనతో కర్మలు చేస్తూ ఆ కర్మ తాలూకా ఫలితాలు నాకు కావాలి అన్న భావనతో అవి చేస్తూ దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ భగవంతుని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అది భగవంతుడు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పరమశాంతిని పొందగలరు అనేసి ప్రతి అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తూనే ఉన్నాడు. ప్రతి అధ్యాయంలో చెప్తున్నాడు. ఇందులో ఈ ఊబిలో పడిపోతే మాత్రం మీరు లెగలేరు. మీరు లెగాలి అంటే దీనికి ఒకటే కారణం, ఓన్లీ భగవంతుడే మిమ్మల్ని చెయ్యాలి. ఆ భగవద్ ధ్యానంలో ఉంటే కానీ మీరు లెగలేరు అన్న భావనతో ప్రతి అధ్యాయము మనకు చెప్తూ ఉన్నాడు.
అలాగనే ఈసారి 13వ అధ్యాయంలో సర్వకర్మాణి మనసా సన్యసాస్తే సుఖవసి నవద్వారే పురే దేహి నైవ కుర్మణ కార్యాన్ అనేసి 11వ శ్లోకంలో నేను విశదీకరించాను. అంటే మీరు ఏదైతే మీరు చేస్తున్నారో అంతఃకరణ శుద్ధి కావాలి. మీరు ఏదైతే కర్మలు చేస్తున్నారో ఆ కర్మలు ఎలా మీరు చేయగలుగుతున్నారు అంటే లోపల నుండి వస్తుంది. అంటే మీరు మనసు ద్వారా ఏర్పడుతుంది. మనసు, బుద్ధి, శరీరం ఉంటే కానీ, ఈ 3 ఉంటే కానీ మీరు కర్మలు చేయలేరు. అంటే ఈ 3ను సక్రమ మార్గంలో ఉండాలి. అంటే ఈ మనసు ఏంటంటే కోతి లాంటిది, అది అలా గెంతులు వేస్తూనే ఉంటుంది. ఈ మనసుకు మీకు అన్నీ కావాలి, అన్నీ ఆకర్షణగా కావాలి. అంటే ప్రతి వస్తువు మీరు ఆకర్షణగా తీసుకుంటారు, ప్రతి వస్తువు కావాలనిపిస్తుంది. అంటే బాహ్యంలో ఏవైతే వస్తువులు ఉన్నారో, ఏదైతే మనం బాహ్య రూపంగా మనం చూస్తున్నామో, అంతర్దృష్టి కాకుండా బాహ్యంగా మనం చూస్తున్న వస్తువులన్నింటినీ కోరికలతో సతమతమవుతూ ఆ కోరికలతో ఫలానా వస్తువు కావాలి అని భావనతో కష్టపడి ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఆ వస్తువులను అనుభవిస్తూ అదే పెర్మనెంటు, ఇందులోనే ఆనందం ఉన్నది అని సతమతమవుతూ ఇవి చేస్తూనే ఉన్నారు. కానీ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే ఇవి కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఈ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే మీ బుద్ధి బరస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే బుద్ధి బరస్ట్ అయిపోయిందో మీకు ఏ పని చేస్తున్నారో ఏంటంటే జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే నశించిందో మీరు కింద పడుగుతారనమాట. ఏంటి కింద పడ్డము అంటే మీరు ఇంకా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోలేరు. ఇంకా చెడ్డ పనులతోనే మీరు పరిగెడుతూ ఉంటారు. ఇంకా మంచి పనులకి ఇంకా రానే లేరు. అదనమాట. అది ఇక్కడ సర్వకర్మాణి మనసా సన్యసాస్తే సుఖం వసి అన్నాడు. అంటే ఏదైతే సంఖ్యాయోగంలో మీరు ఆచరించి ఉన్నారో, పురుషుని తాలూకా ఏదైతే పురుషుని తాలూకా కర్మలను చేస్తూ ఉన్నారో అవి ఎలాంటి కర్మలు చేయాలి అని మీరు ఊహించుకుంటూ ఆ కర్మలు మంచివిగా మంచి కర్మలు చేస్తూ అంతఃకరణ శుద్ధి చేస్తూ మనసును శుద్ధిపరుస్తూ బుద్ధిని కూడాను శుద్ధిపరుస్తూ ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు ప్రవర్తించో మీకు మంచి జరుగుతుంది. ఈ శరీరం ఏంటంటే ఇదొక నగరం లాంటిది. అంటే ఏదైతే మీరు బాడీని తీసుకున్నారో ఈ బాడీ ఏంటిది? ఇది ఒక యంత్రము. దీనికి ఎలా ఉంది, ఈ మీ శరీరంలో ఎలా ఉంది ఈ బాడీ నవద్వారాలతో ఉంది. అంటే 9 ద్వారాలు ఉన్నాయి దీనికి. ఈ 9 ద్వారాలతో మీరు కర్మను చేస్తూ ఉన్నారు. అంటే మీ శరీర పోషణకి ఈ నవద్వారాలకు అవసరం. ఏంటి ఆ నవద్వారాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, అంటే 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 1 నోరు. ఇవి 7. నవద్వార అంటే 9 ద్వారాలు. మూర్త విసర్జన అది ఒక ద్వారమే. ఇవి నవద్వారాలు. ఈ నవద్వారాలతో ఏదైతే మీరు చేస్తున్నారో ఇది ఒక నగరం లాంటిది. ఈ నగరానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ 9 ద్వారాలని మీరు ఉపయోగించుకుంటున్నారు. ఎలాగ ఉపయోగించుకోవాలి అన్నది మీలో ఉన్న ప్రశ్న. అది మీ ద్వారా ఉంది. అంటే మీరు ఎలాగ ఉపయోగిస్తే అలాగ ఉపయోగించుకోవచ్చు. అంటే మంచిగా మీరు ఉపయోగిస్తే మంచిగానే వెళ్తుంది, చెడుగా ఉపయోగిస్తే చెడుగా ఉంటుంది అనేసి 13వ శ్లోకంలో మనకి అంటే ఏవైతే కర్మలు అంటే చెడు కర్మలు అవి త్యజించి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పనులని మీరు చేస్తూ భగవద్ ధ్యానంలో ఉంటూ భగవంతుని చేరుకోవడంలో
భగవంతునితో కలియడానికి, భగవంతునితో చేరుకోవడానికి మీరు సర్వ విధాల మీరు చేస్తున్నట్టయితే అప్పుడు అది చాలా మంచిగా జరుగుతుంది అనేసి ఇక్కడ చెప్పాడు. అయితే ఇప్పుడు అది 13వ శ్లోకం. ఇప్పుడు 14వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం చూద్దాం. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. అది చూడండి, నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. నా కర్తృత్వం అంటే నీ కర్త. నువ్వు అసలు కర్తవు కాదు. అంటే భగవంతుడు దానికి నువ్వేదైతే కర్మలు చేస్తున్నావో ఆ కర్మల తాలూకా కర్త నువ్వే కానీ భగవంతుడు కాదు అని చెప్తున్నాడు. నా కర్తృత్వం భగవంతుడు అంటే ఇక్కడ ఏంటంటున్నాడు, నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభు. ప్రభు అంటే ఎవరు? భగవంతుడు. ఎలాంటి భగవంతుడు? భగవంతుడు ఏంటి? సృష్టి స్థితి లయ మొత్తం ఈ మూడు ఆయనదే. ఆయనే సృష్టిస్తున్నాడు, ఆయనే నీకేమో సృష్టించాడు, ఆయనే నీకు పెంచాడు. అంటే నీకు పుట్టించిన తర్వాత నీ పెరగకూడదు ఆయనదే. అంటే నీ మట్టుకు నువ్వు పెరగాలి. ఆ తర్వాత అంతం చేసిన వాడు కూడా ఆయనదే. అలాగే ఈ సృష్టి కూడా అంతే. ఎన్ని వేల సంవత్సరాలు అయిందో ఇది పుట్టి, కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయాయి. ఇవి అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? కలియుగంలో ఉన్నాం. సత్యయుగం అయిపోయింది. ఆ తర్వాత తృతీయ యుగం, ద్వాపర యుగం, ఇవన్నీ అయిపోయి కలియుగానికి వచ్చాం. కలియుగం ఇంకెన్నాళ్ళు ఉంటాయో తెలియదు. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలు అయ్యాయి. వేల సంవత్సరాలు గడుస్తూ అదేమో మళ్ళీ లయం అయిపోయాయి. అంటే మొత్తం అంతా అయిపోయింది. మళ్ళీ అయింది. అంటే ముందు ఆ త్రేతాయుగంలో ఎవరు? రాముడు పుట్టాడు, భగవంతుడు గన్ను. ఆయన ఎన్నాళ్ళు ఉన్నారో తెలియదు. ఎన్ని వేల సంవత్సరాలు అది ఆ త్రేతాయుగంలో కలిసిందో. తర్వాత ద్వాపర యుగంలో ఏంటి? భాగవతం. అంటే భగవంతుడు కృష్ణుడిగా పుట్టాడు. కృష్ణుడిగా పుట్టి ఎవరిని నశించాలి ఏంటి అవన్నీ ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు కలియుగం స్టార్ట్. ఈ కలియుగంలో ఎంతమంది పుట్టారో, ముందు బుద్ధ భగవానుడు పుట్టాడు, ఆ తర్వాత ఎంతమందో ఉన్నారు దీనికి. అవన్నీ గడుస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు. అంటే భగవంతుడు శరీరాన్ని తీసుకుంటాడు. తీసుకొని ఎవరిని ఏం చెయ్యాలి అనేది ఆయన చేస్తూనే ఉంటాడు. గ్లానిర్భావతి భారత అన్నాడు. ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, ధర్మం నశించినప్పుడు ఆయన పుడతాడు. పుట్టి ధర్మాన్ని మళ్ళీ నిలబెడతారనమాట. అలాగా అవి అవుతూనే ఉంటాయి. దాని గురించి నా కర్తృత్వం నా కర్మ అని లోకస్య సృజతి ప్రభు. ప్రభు అంటే ఆయనే సృష్టిస్తాడు, ఆయనే అంతనమాట. ఆ ప్రభు అనగానే సమస్త జగత్తు యొక్క సృష్టి, అంటే మొత్తం ఈ జగత్తు యొక్క ఈ సృష్టి స్థితి లయ ఆయనదే. ఆయనే కారకుడు. ఆయన ఎలాంటి వాడు? సర్వశక్తివంతుడు. ఏంటి చిన్నవాడా? మొత్తం ఈ సృష్టించాలి అంటే ఏంటి? ఆయనే. ఇప్పుడు రాత్రి భావాలు ఎలా ఏర్పడుతున్నాయి? భూమి తన చుట్టూ తనది ఎలా తిరుగుతుంది? కరెక్ట్గా టైం ప్రకారం సూర్యుడేమో వచ్చేస్తున్నాడు, సూర్యుడేమో అస్తమిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి, వాతావరణం చేంజ్ అవుతుంది. ఈ వాతావరణంతో పంటలు పండుతున్నాయి, అవి మళ్ళీ మనకు వస్తున్నాయి. అంటే ఏంటి ఇదంతా? దీనికి కారకులెవలు? ఆ శక్తివంతుడైన ప్రభువు అంటే భగవంతుడు. ఆయనే అన్నిటికీ కారకుడు. ఆయనే కానీ చెయ్యకపోతే ఏమీ అవ్వదు. సర్వశక్తివంతుడు ఆయనే పరమేశ్వరుడు.
ఆయన ఈ సృష్టికి కారకుడు, ఆయన సృష్టించాడు. ఆ తర్వాత మీరు చేస్తున్న కర్మలు దేంటి అంటున్నాడు? కర్తృత్వం అంటే నీ కర్మ. నువ్వు ఏదైతే కర్మ చేస్తున్నావో ఆయన కర్త మాత్రం కాదు. దీనికి ఏదైతే మీరు కర్మలు చేస్తున్నారో దానికి కర్త ఎవరు? మీరే. దాని కర్త మాత్రం మీరే. మీరు అనుభవించవలసిందే, కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. నా కర్తృత్వం నా కర్మ అని. ఆ కర్మలు ఎలాంటివి? నీవు మంచి కర్మలు చేస్తున్నావా, చెడ్డ కర్మలు చేస్తున్నావో ఆయనకి ఏం సంబంధం ఉండదు. జస్ట్ ఆయన అలా చూస్తూనే ఉంటాడు. నీ పనులు నువ్వు చేస్తున్నావు, నీది బాధ్యత, అంతేగాని ఆయన మాత్రం ఎటువంటి బాధ్యత మాత్రం ఉండదు. నా కర్మాని లోకస్య సృజితి అంటే ఆయన దానికి ఏమీ కారకుడు ఉండడు. దాని గురించి ఆయన ఏం చేయడు. యు డూ యాజ్ యు లైక్ అంటున్నాడు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నువ్వే అనుభవించాలి. నువ్వు కర్మలు చేస్తావు, కర్మలు చేసిన తాలూకా ఫలితాలను నువ్వే అనుభవిస్తావు. అవి మంచివైతే మంచిగా అనిపిస్తావు, చెడ్డవైతే చెడ్డగా అనిపిస్తావు. వాట్ ఎవర్ ఇట్ మే బి. అదే అక్కడ ఉంటున్నాడు. లోకస్య అంటే మొత్తం లోక మానవుల తాలూకా కర్తృత్వాన్ని అంటే ఏదైతే వాళ్ళు చేస్తారో దానికి కర్త మాత్రం ఆయన మాత్రం ఎటువంటి వారికి కాదు అని. నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఆ కర్మల తాలూకా సంయోగం అంటే దాంట్లో ఉన్న ఫలితాలు. ఆ ఫలితాలు కూడాను అది నువ్వే. దాని తాలూకా మనుషుల యొక్క కర్తత్వం అంటే మనుషుల యొక్క కర్తవ్యం అంటే వాళ్ళ తాలూకా కర్మలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు జ్ఞానిగా చేస్తున్నారా అజ్ఞానిగా చేస్తున్నారా అది మీలో ఉంది. ఎందుకంటే ఆయన అన్నీ ఇచ్చాడు నీకు. నువ్వు ఆలోచించుకో. కర్మలు చేసే ముందు వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ యూ షుడ్ థింక్ అవుట్. ఇది ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అంటే నువ్వు చెయ్యు. అంటే బిఫోర్ డూయింగ్ ఎనీ వర్క్ జస్ట్ యూ థింక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేసి. అదే బుద్ధి అనమాట. ఆ బుద్ధిని నువ్వు చక్కగా చేయాలి. ఆ బుద్ధి చక్కగా ఉండాలి అంటే ఏంటి? అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి అంటే లోపల ఉన్న అంతఃకరణం అంటే ఆత్మను శుద్ధిని చేసుకోవాలి. అది చేసుకుంటే మీకు మంచి ఆలోచనలు వస్తాయి. లేకపోతే భయంగా జీవితం అంతా భయంతోనే ఉంటారు. ఇంకా దానికి ఇంకేం ఉండదన్నమాట. ఓన్లీ భయంతోనే. ప్రతి విషయానికి మీకు భయం వేస్తుంది. ఏ పని చేయాలన్నా భయమే, ఎవరితో మాట్లాడాలన్నా భయమే. ప్రతిదీ భయం అంటే మీ తాలూకా జీవితం దేంతో వస్తుంది? ఓన్లీ భయంతోనే ఏర్పడుతుంది. ఈ భయం పోవాలి అంటే మీలో ఏంటి? ఒక నమ్మకం కావాలి. అంటే నీకు హృదయంలో దృఢత్వం కావాలి. దృఢత్వం కావాలంటే మంచి మనసు అయి ఉండాలి. ఆయన మీద ఒక నమ్మకం ఏర్పడాలి. ఏంటి ఆ నమ్మకం అంటే నేను ఏదైతే చేస్తున్నానో ఇదంతా భగవంతుని తాలూకా సృష్టి మీద ఆధారపడి ఉంది. భగవంతుడా నన్ను జన్మనిచ్చావు, నన్ను ఒక మంచి మనిషిగా తయారు చేస్తూ నలుగురికి ఉపకారం చేసే పనులు ఏవైనా నాతో చేయించు అన్న భావన మీలో ఉన్నట్టయితే మీరు మంచి పనులే చేస్తారు, కానీ చెడ్డ పనులు. ఆ తర్వాత మీకేంటి? కోరికలు మాత్రం విపరీతంగా ఉంటాయి. దీనికి ఇంకా అంతు ఉండదు. ఈ కోరికలు ఎప్పుడైతే నీలో కోరికలు కలుగుతున్నాయో దీనికి ఏంటవుతుంది? మీరు ఎప్పుడైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీరడానికి మీరు ఏవో పనులు చేస్తూ ఉంటారు. చెడపడమని పలానా వస్తువు నాకు వచ్చేయాలంటే దట్ మచ్ ఓన్లీ. పలానా ఆస్తి నేను సంపాదించాలంటే ఆస్తి సంపాదించాలి. దాని గురించి ఒక చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా దేనికి అది కోరికలతోనే వస్తుంటుంది. ఎప్పుడైతే కోరికలతో వస్తున్నాయో దాంతో మీరు చెడ్డ పనులు చేస్తారు. దాని తాలూకా రిజల్ట్ ఏంటి? దాని రిజల్ట్ ఎవరు అనుభవిస్తారు? భగవంతుడు అనుభవిస్తాడా? భగవంతుడు దీనికి ఎటువంటి సంబంధం లేదు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. దీంతో కర్మలతో తనకు సంబంధం మాత్రం ఎటువంటి ఆయన మాత్రం ఆ కర్మల గురించి ఆయన ఏమీ
ఆ ఆ కర్మఫలాలతో కానీ అట్టి సంబంధం మాత్రం ఆయనకి ఎటువంటి సంబంధము లేదు అనేసి ఇక్కడ గట్టిగా చెప్తున్నాడు. అయితే ఇది 3 అంటే కర్తృత్వం, కర్మ అని అక్కడ చూడండి. కర్మలతో సంబంధం ఉండదు, కర్మ ఫలాసక్తులు అది ఉండదు. ఏంటంటే కర్తృత్వం, భగవంతుడు ఏం చేస్తున్నాడు, మొత్తం 3 చెప్తున్నాడు. ఈ 3టికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఏంటంటున్నాడు, ఈ 3టికి అంటే కర్తృత్వం ఏదైతే దానికి కర్త ఆయన కాదు. తర్వాత కర్మాచరణ, ఏదైతే మీరు కర్మలు చేస్తున్నారో ఆయన మాత్రం ఆయన చేయిస్తున్నాడు అని మాత్రం అనుకోవద్దు. మీ బుద్ధి అది కర్మాచరణలో ఏదైతే మీరు చెడ్డ పనులు చేశారో దానికి అనుభవించక తప్పదు కర్మాచరణ. ఆ తర్వాత దాని కర్మ తాలూకా ఫలం మొత్తం 3. ఈ 3ను ఆయనకు సంబంధించింది కాదు, అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కర్తృత్వం, కర్మాచరణ, కర్మఫలం ఈ 3టికును నాకు ఎటువంటి సంబంధము లేదు అనేసి, అది మీరు చేసినట్టయితే దానికి ఫలితం మాత్రం మీరే అనుభవిస్తారు. దీనికి ఏంటి, ఎందుకు ఈ చెడ్డ పనుల గురించి ఎలా చేస్తున్నారు అంటే మీ తాలూకా గుణాలను బట్టి మీరు దానికి వెళ్తారు. ఈ గుణాల గురించి నేను ఇంతకు ముందే చెప్పాను. ఈ గుణాలు ఎలాంటివి ఏంటి అనేసి, ఇవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేసి 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలను మీకు ప్రకృతితో సంబంధించిందే. అంటే పూర్వజన్మ సుకృతంతో ఆ వాసనతో మీకు ఈ జన్మలో మీరు ఎప్పుడైతే వస్తున్నారో ఆ గుణాలతోనే మీరు ఉంటారు, ఆ గుణాలతోనే మీరు ఈ పనులు చేస్తున్నారు. ఎప్పుడైతే తమో గుణంలో ఉంటాడో ఆ తమో గుణంలో ఉన్నవాడు ఎప్పుడు చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. వాడి తాలూకా మైండ్ కూడా అటే వెళ్తుంటుంది. తమో గుణం నుంచి మీరు రజోగుణంకు రావాలి, రజోగుణం నుంచి సత్వగుణంకు రావాలి. రజోగుణం వాళ్ళు ఏంటంటే క్షత్రియులు, వాళ్ళు ఎక్కువగాను దీనిగా ఉంటారు. ఆ తర్వాత సత్వగుణంలో ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు. ఇప్పుడు బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ వంశం కాదు, వాడి తాలూకా ఆలోచనలు మంచిదై ఉండాలి. మంచి ఆలోచనలు ఉంటేనే వాళ్ళు ఉంటాయి. ఇవన్నిటికన్నా సంబంధం మాత్రం భగవంతుడిది కాదు, అది నువ్వు తెచ్చుకున్నదే నువ్వు అనుభవిస్తున్నావు. అంతేగాని ఆయనకి ఎటువంటి సంబంధం ఉండదు. లాస్ట్ జన్మలో నువ్వు ఏదైతే తెచ్చుకున్నావో ఈ జన్మలో నువ్వు అది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఈ జన్మలో ఏదైతే తెచ్చుకున్నావో నెక్స్ట్ జన్మకు మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది అనమాట. అంతేగాని ఆయనకు మాత్రం నా కర్మ ఫల సంయోగం, ఆ కర్మ తాలూకా ఫలం మాత్రం ఆయనకి మాత్రం ఎటువంటిది వర్తించదు. ప్రవర్తతే అంటే ప్రవర్తించబడును. ప్రవర్తతే, ఆ స్వభావాలు ఎలా వస్తాయంటే ఆయన తాలూకా స్వభావం మంచి స్వభావం అని, చెడ్డ స్వభావం అని, ఎలాంటి స్వభావం అని వాళ్ళు గుణాన్ని బట్టి వస్తున్నాయి అని ఇక్కడ చెప్తున్నాడు. సో ఈరోజు అది చాలా టైం అయిపోయింది, మీకు ఇది అర్థమైందా? నా కర్తృత్వం నా కర్మ అని లోకస్య శృతి ప్రభు, నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇది ఈ శ్లోకంలో నేను మీనింగ్ చెప్పాను. దాని ప్రకారం మీరు ఆ శ్లోకం చదువుకున్నట్టయితే మీకు అర్థమైపోతుంది. సాయిరామ్.